జనజీవితాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అపార నష్టాన్ని మిగిల్చాయి. అనేక జిల్లాల్లో కోతకొచ్చిన వరి, పక్వానికి వచ్చిన మామిడి, కల్లాల్లోని మిర్చి, మొక్కజొన్న, ఇతర ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనుకోకుండా కురిసిన వర్షాలు రైతును భయపెట్టాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా పోవడంతో ఊపిరి ఆగిన పరిస్థితి నెలకొంది. స్టార్ట్ అయింది తెల్లవారుజామున 7 గంటలకు అయిపోయింది. ఇటు వాగు అటు చూస్తే పై నుంచి వరద వచ్చింది. దగ్గర చాలా మంది రైతులు అసలు వాగులు మొత్తం కొట్టుకుపోయాయి. చాలా మంది బస్తాలు నాణ్యాయి. కొంతమంది సీడ్ వాళ్ళు తీసుకోని అంటున్నారు. దానికి కొంచెం ప్రభుత్వం దీన్ని షురువు తీసుకొని దీన్ని తక్షణమే రైతుకు ఎలాంటి నష్టం లేకుండా తడిసిన ప్రతి గింజను కొనాలి. అదే విధంగా ఎలాంటి కటింగ్ లేకుండా కొనాలని మేము రైతు వారిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రకృతి వైపరీత్యానికి రైతు కూడా ఏం చేయలేడు. ప్రభుత్వం దృష్టిలో చేసుకొని అటు సీడ్ కంపెనీ వాళ్ళు ఒకసారి నష్టం వస్తూ ఉంటాయి, ఒకసారి లాభం వస్తూ ఉంటాయి. అలానే ఇదే ఇలా నష్టం ఉండదంటే మంచిగా ఉన్న వడ్లు కేఎన్ఎం 1638 వడ్లు కూడా మిల్లర్స్ దగ్గరికి పోతే ప్రభుత్వం దృష్టికి వచ్చేసరికి మా క్వాంటిటీ అడుగుతుంది. 67 కిలోల క్వాంటిటీ అడిగితే వాళ్ళు మిల్లర్స్ ఏమంటున్నారంటే లేదు ఏదైనా ఉంటే రైతుల దగ్గర కట్ చేసుకోండి, మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అని ప్రజాప్రతినిధులు కలెక్టర్ కానీ లేకపోతే అటు పోయిన అధికారులు కానీ అదే అంటున్నాం. మేము అధికారుల దగ్గర కూడా మంత్రి మినిస్టర్ సీతక్క దగ్గర దృష్టికి కూడా మనం వచ్చినప్పుడు మేము మాట్లాడినాం. 67 కిలోలు రైతు వ్యవసాయం చేయగలుగుతాడు కానీ ఎంత నూకు వస్తుంది, నూకు శాతం వస్తుందా? ఇదే ప్రభుత్వం సన్నాలు పెట్టాలని ఈ సన్నాల గవర్నమెంట్ చెప్పినప్పుడు రైతు వర్గం మేము అందరం పెట్టినాం. అందులో 10 కిలోలు 5 కిలోల కటింగ్ చేస్తే రైతుకు వచ్చేసి 250 రూపాయల నుంచి 300 రూపాయలు కటింగ్ తరిగిపోతే రైతుకు మిగిలేదు ఎక్కడిది ఇచ్చిన బోనస్ అవుతే. క్యాలెండర్లో పేజీలు తరిగిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. కానీ దేశానికి పట్టడన్నం పెట్టే రైతన్న దుస్థితి మాత్రం మారడం లేదు. ప్రకృతి రైతన్నను వెక్కిరిస్తుంది. అకాల వర్షాలు అన్నదాతల్ని ఆగమాగం చేస్తున్నాయి. పంట చేతికొస్తుందని పెట్టుకున్న కష్టజీవుల ఆశలపై కన్నీళ్లు చల్లాయి. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు ప్రభుత్వాలను కోరుతున్నారు. వారికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలతో పాటు ఏదైతే వడగళ్ళ పడడం వల్ల ఇటు మార్కెట్లో పోసినాయి కానీ ఐకేపీలో పోసినటువంటి వడ్లు పూర్తిగా నానిపోయినాయి. అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో బాగా పండ్ల తోటలు పెడతారు. మామిడి తోటకు పేరు ప్రతిష్టమైంది హుస్నాబాదు. ఈ మామిడి తోటలు గతంలో 3 సార్లు అంటే ఈ ఒక్క సీజన్లో 3 సార్లు అకాల వర్షాలు, ఈదురు కాల్పులు మరియు